सैया होइया रे होइया रे होइया सैया रे सैया रे सैये होइया रे होइया रे होइये टू इन वन व्यवहारम ऐ बाबो ఎంతటి భారం 1/2 శృంగారం చెయ్యక తప్పని నేరం మగడా చేరుకో అగువే మానుకో నన్నే కోరుకో అన్నీ ఏలుకో అటు ఇటు ఎటు మరి బోరి దేవుడు హాయ్ 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 ఓయ్ 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 क्या हुआ यार ఈ 2 in 1 వ్యవహారాలు పెట్టడం ఎందుకు తల పట్టుకుని కూర్చోవడం ఎందుకు ఇంతకీ ఏంటి ప్రాబ్లము అసలు మీరెవరు నేను మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి వచ్చినటువంటి ఒక ఏంజెల్ ని అర్థం చేసుకోండి ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నాకు నా బావే కావాలి నీకు నాకు కూడా నా హస్బెండే కావాలి ఓ ఇద్దరి బామల కౌగిలిలో నలిగిపోతున్నావా స్వామి నలిగిపోతే పర్వాలేదు ఇది చితగొడుతున్నా పచ్చడైపోతున్నావు పచ్చడి అప్పుడైపోతున్నావు కదా పెళ్ళాం కంటే మరదలే ఎక్కువ అవునా పెళ్ళాం కంటే మరదలే బాగుంటుంది నువ్వు లోపల మాత్రం లడ్డు కారేవనా అంటే ఏ 1+1 ఆఫర్ లెవెల్లో ఉంది అయితే ఇక్కడికి వచ్చావు 1+1 ఆఫర్ లా ఉంది నేను వచ్చి ఇన్వాల్వ్ అయ్యాను అనుకో ఎవరో ఒక్కరే మిగులుతారు మరి అది ఓకేనా నీకు నువ్వు డిసైడ్ చేస్తావా సో వీళ్ళిద్దరిలో సుమిత్ ఎవరు బెస్ట్ అన్నది మన అందరం కలిసి డిసైడ్ చేద్దామండి ఒక బ్యూటిఫుల్ ఆట ఆడేసి సో ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదామండి హరిలో రంగ హరి రెండేళ్ల పూజారి నువ్వు అదే కదా సుమిత్ నేను అందరింట్లో పూజ చేస్తున్నా ఇది చాలా డేంజరస్ ఆ పూజ వేరు ఇది పూజారి అన్నావు కాబట్టి జారిపోకుండా ఆడుకుంటా జారిపోకుండా ఆడే పూజారి సరే జారిపోకుండా ఆడాలంటే ఈ రౌండ్ లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి ఎవ్రీ సెగ్మెంట్ కి 50 లవ్ పాయింట్స్ ఉంటాయి ఓకే 3 సెగ్మెంట్లు గెలిస్తే 150 లవ్ పాయింట్స్ గెలవచ్చు అంటే అన్ని రౌండ్లు ఆడిన తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ లవ్ పాయింట్స్ ఉంటే వారి సొంతం అవుతారు సుమిత్ అది గుర్తుంచుకోండి అయితే ఇది బజర్ రౌండ్ ఎవరు బజర్ నొక్కితే వాళ్ళు ఆన్సర్ చేయాలి సో సుమిత్ ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటారు కదండి ఫోన్ లో అదంతా మాట్లాడుతుంటారు అండ్ ఇద్దరు చాలా ప్రోగ్రామ్స్ చేశారు చాలా సీరియల్స్ చేశారు కాబట్టి సుమిత్ గురించి బాగా తెలుసు కదా మరి సుమిత్ కి సంబంధించిన ఒక ప్రశ్న వేస్తాను ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే వారికి 50 లవ్ పాయింట్స్ రెడీయా అయితే ఇది బజర్ రౌండ్ ఎవరు బజర్ నొక్కితే వాళ్ళు ఆన్సర్ చేయాలి రెడీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సుమిత్ వాడుతున్న మొబైల్ ఏ కంపెనీది అర్చన బట్ నిషితకి తెలుసు సుమిత్ షో మీ యువర్ మొబైల్ చాలా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఏ కింద కొట్టినా ఎరిగిపోతుంది ఏం కదా అంటే మొబైల్ డంబల్ అది ఆ డంబలే కానీ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ చూసావా ఇట్లా హెవీయే అంటే చాలా గుండె ధైర్యం ఉండాలి నిజమేనండి అంటే ఇందులో చాలా మంది అమ్మాయిలు నమ్మొస్తున్నట్టున్నాయండి చాలా ప్రేమ ఉంది ఇందులో దీనికేంటి ఈ నూకయ్యకు పేరే లేదు ఇది చైనా మొబైల్ అండి మొత్తానికి సుమిత్ వాడుతుంది చైనా మొబైల్ అండి కెన్ ఎనీవన్ బిలీవ్ ఇట్ ఎందుకలా వాడుతున్నాడు అంటే షూటింగ్స్ కి వెళ్ళినప్పుడల్లా తన మొబైల్ ప్రేమతో కొట్టేస్తున్నారంట గుండె కొట్టేయడమే కాకుండా మొబైల్ కూడా కొట్టేస్తున్నారంట అందుకని అంటే జాగ్రత్త సేఫ్టీ ఫస్ట్ స్పీడ్ నెక్స్ట్ ఓ ఎనీవే అది అయితే ఇద్దరికి పాయింట్స్ రాలేదు ఐఎమ్ సో సారీ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ సుమిత్ ని కని విని ఊహించని విధంగా చూపిస్తాం మిమ్మల్ని సుమిత్ ఎక్కడున్నాడో గుర్తు పట్టేస్తే ఐడెంటిఫై చేసేస్తే 50 లవ్ పాయింట్ రెడీ హ్యావ్ ఎ లుక్
ఒంటరిగా ఒంటరిగా వస్తా ఉంటే అమ్మ వస్తా ఉంటే సుమిత్ ని చూపించమంటే మా వాళ్ళు ఎవరో సుమనశ్రీని చూపించారు. బట్ స్టిల్ అందులో మీ సుమిత్ ఉన్నారంటున్నారు మీరు. ఎక్కడున్నాడు? ఏ మిస్టర్ ఏ సుమిత్ అంటున్నారండి. ఐ కెన్ బిలీవ్ ఇట్. అర్చన చెప్తోంది బి. బి ఏ కాదు బి అంటోంది అర్చన. ఒక్కసారి సరిగ్గా చూడండి అందరూ. సుమిత్ ఏ కదా, ఒకరు ఏ అంటున్నారు, ఒకరు బి అంటున్నారు. బి ఎందుకంటే సుమిత్ బాడీ లాంగ్వేజ్ నాకు తెలుసు. సో ఏ అంటోంది నిషిత, బి అంటోంది అర్చన. ఇంతకి సుమిత్ ఎక్కడున్నాడో చూద్దాం అండి. చందమామ కింద నేను అయ్యొస్తాడు. బాడీ లాంగ్వేజ్ తెలుసు కదా. బాడీలోనే వాడు అలాగే నిల్చుంటాడు. సుమిత్ ఆ? సూపర్ యా. ఎంత అందంగా ఉన్నావు సుమిత్. అర్జెంట్ గా నీకు డ్రెస్ చేంజ్ చేయాలి. అయ్యో అలా కాదు, అంటే ఒక సినిమాకి నన్ను ఒక హీరోయిన్ గా పరిచయం చేద్దామని ప్రొడ్యూసర్ అనుకున్నాడు. ఎవరైనా మహానుభావుడు. మహానుభావుడే. ఎందుకంటే ఆ రోజు ఆ లేడీస్ పడే తిప్పలన్నీ నేను పడ్డాను. ఆ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగి అంటే ఇమీడియట్ గా జంప్. సినిమాలో నటించమంటే హీరోయిన్ గా ఆఫర్ వచ్చినా చేసేస్తావా? అంటే నటన ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. అదే నాకు నచ్చింది. సూపర్ సూపర్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఏ చెప్పింది నిషిత గౌడ. ముచ్చటగా మూడో సెగ్మెంట్ లోకి వెళ్దాం. సుమిత్ కి ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులు పెడతాం ఇక్కడ. సో సుమిత్ కి నచ్చేది ఏది అనేది మీరు గెస్ చేయాలి. ఎవరు కరెక్ట్ గా చెప్తే వారికి 50 లవ్ పాయింట్స్. రెడీ? ఒక్కసారి హే కృష్ణ ముకుంద మురారి అనండి నాతో పాటు. ఏ బాబా ముకుంద మురారి. ఏమొచ్చిందో చూద్దాం. అరే. నిజానికి షర్ట్ వేసుకున్నా ప్యాంట్ వేసుకున్నా వేసుకోకపోయినా సుమిత్ షూస్ మాత్రం వేసుకుంటాడండి. అది వేసుకుంటా. ఎవ్రీ డే ఐ చేంజ్ మై షూస్. షోరూమ్ కన్నా ఎక్కువ జతలు నా దగ్గరే ఉన్నాయి. మరి ఇక్కడ సుమిత్ కి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఫిట్ అయ్యేటువంటి షూ ఉంది. సుమిత్ కి ఫేవరెట్ షూ ఉంది. ఏదో గుర్తుపట్టాలి. సో హైయెస్ట్ పాయింట్స్ తో నిషిత ఉంది కాబట్టి అది నువ్వు వచ్చేసి ఫస్ట్ నీకు ఛాన్స్ ఇస్తా. చెప్పు నిషిత. సుమిత్ షూ ఇదా? I thought actually ఇది సుమిత్ ది. ఓకే, he may like this అని చెప్పాను. ఓకే. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్. నేను స్పోర్ట్స్ ఆడుతుంటాను, Of course. పార్టీస్కి వెళ్తుంటాను, నువ్వు షూటింగ్ పెద్ద ఆటగాడు అని మాకు తెలుసులే కానీ ఇప్పుడు అర్చన నూరా. యాక్చువల్లీ చెప్పాలంటే బాగా ఇష్టమైంది బాగా ఇదే. ఇదే అంటే ఇదే. ఇంకా ఇంకి పింకి పాంకి మా బావ ఇస్ డోంకి. డోంకి డోంకి మీ బావ డాంకి. డోంకి అంటే మా ఇంట్లో మేము పాడుకుంటా ఉంటాం. ఇంకి పింకి పాంకి, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ డైట్, ఫాదర్ డైట్, ఫాదర్ డైట్, ఫాదర్ డైట్. డాంకి రైడ్ ఫాదర్ క్రైడ్. యా అదే అదే. బావ బికమే డాంకి అంటుంది ఇక్కడ. అంటే పురాణాల్లో రాజులు కూడా గాడిదల మీద వెళ్ళారు. గాడిదని తిట్టినా నీకు ప్రేమ కనిపిస్తుంది. ప్రేమ, లవ్ ఇస్ ఇటర్నల్. ఇక్కడ రా. సో నిషితనేమో ఈ షూ అనింది అండ్ నీ అర్చననేమో ఈ షూ అనింది. ఇంతకీ విచ్ షూ ఇస్ యోర్స్? వైట్. ఐ లవ్ యు బావ. అంటే ఉన్న విషయం ఇక నిజం చెప్పాలి కదా. సరే ఇందాక ఫైట్ చేసావు మాతోని. నన్ను ఫస్ట్ ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ తను కోరుకుంది. యాక్చువల్లీ నేను ఇదే చెప్పాలనుకున్నాను. లేట్ గా వచ్చిన వాళ్ళు లేటెస్ట్ గా వస్తారు. రెచ్చిపోతుందబ్బా ఇక్కడ. అంటే నిషిత నీకు కూడా ఛాన్స్ వస్తుంది నిషిత. నువ్వు ఇక్కడ ఉండమంటే అక్కడ వస్తావు. ఇక్కడ నీకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నిల్చో. ఎందుకు అలా తీసుకెళ్తున్నావు? ఎందుకు అలా తీసుకుంటున్నావు? ఇలా రామ కృష్ణ కృష్ణ నా వల్ల కాదు. ఇది చెప్పుల షోరూమ్ లో కొట్లాడుకున్నట్టుంది. కంగ్రాచులేషన్స్. 50-50 ఈక్వల్ మార్క్స్. మీరు వెళ్ళి కూర్చోండి. కూర్చోండి.
మార్క్స్ తో ఉన్నారు, ఈక్వల్ గా ఉన్నారు. సో నథింగ్ టు వరీ. కాస్త మొహాల మీద స్మైల్ తీసుకురండి. బావంటే ఎంత ప్రేమో కదండి. అందుకే ఇప్పుడు సరదాగా బావతో ఆటలు ఆడాలనుకుంటున్నారండి. ఆడేద్దామా మరి? హరిలో రంగ హరి అబ్బాయి గారి పని హరి. హరిలో రంగ హరిలో 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్ లో టగ్ ఆఫ్ వార్. తాడు కట్టేసి ఎవరికి ఇష్టమైనంత బలాన్ని వాళ్ళు పెట్టేసి బావని లాగేసుకుంటారు. సరిపోయింది. 50 లవ్ పాయింట్స్. సుమిత్, మే గాడ్ బ్లెస్ యువర్ నడుము. అంటే నన్ను లేపి డంబుల్స్ లెక్క చేస్తా. ఏం చేస్తారు చెప్తాందా? ఇప్పటిదాకా ఫుల్ మజా ఎంజాయ్ చేసావు కదా సుమిత్? ఏదో అనుకున్నాను ఎంజాయ్ అనుకున్నావు కదా. లైఫ్ ఇద్దరి మధ్యలో ఉన్న పడితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు తెలుస్తుంది నీకు పెయిన్ ఏంటి. అంటే ఇది ఇన్ని రోజులు బ్యాక్ పెయిన్ అన్నది లేదు కదా? అంటే లేదు. ఇప్పుడు ఇప్పుడు మొదలవుద్ది చూడు. మామూలు 1 minute టైం లో సుమిత్ ని ఎవరి వైపు ఎక్కువగా లాక్కుంటారో చూద్దాం. రెడీ? 50 లవ్ పాయింట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. నిజం చెప్పాలంటే ఆయన గుంజేసింది. నాకెందుకు డౌట్ సుమిత్ కావాలని అటువైపు వెళ్ళాడనిపిస్తుంది. ఎందుకు మంచిది ఒకసారి రివైండ్ చేస్తుందామా? రివైండ్ ప్లీజ్. రివైండ్ ఎంత క్లియర్ గా ఉందో. క్లియర్ గా ఉందా? కవర్స్కొని వెళ్ళావు. ఏం కావాల్సింది కాదు. చేస్తుందో? ఎందుకలా అరుచుతున్నావు? ఎందుకలా అరుచుతున్నావు? ఎలా అడవాలి? అంటే Keep quiet. తెలుగు Strong మాట్లాడలో girls sing wrong. తెలుగు మాట్లాడలో నువ్వు సూపర్, పవర్ లో సూపర్. పవర్ లో సూపర్. చుచ్చు అని మాట్లాడతారు. సో సూపర్ అంటావు. అంటే భాషతో పడేసింది, బలంతో పడేసింది. అన్ని అబద్ధాలు. ఏదేమైనా చేయలేపు. బ్యూటీ అండ్ ద బీస్ట్. నీ పని చెప్తా. ఇది భలే బయటికి రా. బ్యూటీ. బయటికి రా. తెలుగు బయటికి రా. తను బ్యూటీ, తను బ్యూటీ. అంటే ఈ అమ్మాయి తెలుగు ఇడ్లీ, ఈ అమ్మాయి బిసిబిల్లాబాత్ కన్నడ. సరే ఇప్పుడు 50 లవ్ పాయింట్స్ కోసమే ఫైట్ జరిగింది. ఇప్పుడు అసలైన ఆట ఉంది. నేను చీట్ చేశాడు అనిపించింది కదా? అనిపించింది కదా నీకు? నీకు అనిపించలేదు కదా? సరే ఇప్పుడు ఒక గేమ్ పెడతాము. 100 లవ్ పాయింట్స్ గెలవచ్చు. ఫుల్ కుమ్మేయచ్చు. ఆడదామా? ఈ గేమ్ కి ఒక మోరల్ ఉందిరా. అదే అదే అదే. ఆ మోరల్ ఏంటో ఫస్ట్ చెప్పండి. మరోలు అంటే ఇదే కదా, కొట్టడమే కదా. కాదు, 2 ఇళ్ళకి పూజ చేస్తే చిప్ప చేతికి వస్తుంది. అది కాదు బాను, నాకేదో కరుణామయుడు సినిమా చూసినట్టుంది. సుమిత్ని ఆ భగవంతుడే కాపాడాలి. గోవిందా 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 గోవిందా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆటాడుకుందాంరా అందగాడా అందరా చిందురుడా. అల్లేసుకుందాంరా మల్లెతీగా ఉప్పుకో సరదాగా. కాదు పర్లేదు పర్లేదు, మామూలుగా పడింది. ఓకే అది 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 లేడీస్ అంటే అది మీరు 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 కొట్టుకోవాలి, మధ్యలో మేమెందుకు? అసలు మనం ఎందుకు కొట్టుకుంటున్నాం? అరే, మీరు మీరు కొట్లాడుకోవాలి. ఇప్పుడు నేను కాంప్రమైజ్ చేయడానికి వచ్చా. కంప్రెస్ అవడానికి కాదు. 1 minute అయిపోయి 1 minute అయింది. ఇట్రండి. నిషిత నిజంగా చాలా స్ట్రాంగ్ అండి. మొత్తానికి నెట్ పని చేయకుండా అయిపోయింది. ఒక్క నిమిషం బాను. ఓకేనా? కాదు అది కాదు టెస్ట్. ఏదంటే ఇక్కడ కొట్టినప్పుడు ఒక 30 seconds బీప్ అని వచ్చింది, సైలెన్స్. నేను కూడా అలాగే చేశాను. ఆడపిల్లలతో ఫైటింగ్ కష్టమే. అందుకే వాళ్ళు కొట్లాడుకోవడమే బెటర్ అని నా ఉద్దేశం. ఎనీవేస్ నిషిత స్కోర్ 1 2 3 మీద చేరమంది పూపుదా. లేదు, నేను 2 వేసాను. 1 ఒకటేనా? 2 3 ఈ లెక్కల్లో
లెక్కల్లో కొంచెం స్ట్రాంగ్. స్ట్రాంగ్ దాంతో పట్టులా ఉంది. అది కాదు ఉదయ, ఇది నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. కాదు, వీళ్ళిద్దరి చేతులు అది ఉంది. ఆలోచించి చెప్పు, ఎవరైనా చీటింగ్ చేస్తారు ఇద్దరు? చేశారు. నేను ఒప్పుకోను, అసలు నేనే గెలిచాను. బావా అంటే కాదు, మాటలు కాదు, 2 గుద్దు ఏమైనా లేదు లేదు, బావా అంటే బాగా వాడుకోవాలి, బాగా దంచాలి కాదు. ఇంకా కొడుతున్నా. అది థ్యాంక్ యూ. చూసుకో, నువ్వేంటి మధ్యలో? చూసావా చూసావా నా బావ నా ఇష్టం, చెత్త మళ్ళీ నువ్వేంటి? ఎత్తుకున్న వాళ్ళు ఎట్లా కొట్లాడుకుంటున్నారు చూడు చూడు, మున్సిపాలిటీ వాళ్ళకి ఎట్లా కొట్లాడుకుంటున్నారు. ఇద్దరు ఎవరు విజేత నువ్వే డిసైడ్ చేయి, నా వల్ల కాదు. ఆడుతూ పాడుతూ ఉండాలి. అది కాదురా, ఏంటిదా? కాంప్రమైజ్. ఈ గేమ్ రౌండ్ లో నిషిత 3 బాల్స్ వేసింది అండ్ అర్చన 2 బాల్స్ వేసింది. సో 2 కంటే 3 పెద్దవి కాబట్టి 100 లవ్ పాయింట్స్ అటు ఇచ్చేసాడు. మూడో రౌండ్కి వెళ్దామా? అంటే నాకు వెళ్ళాలనిపిస్తుంది, కానీ ప్రతిసారి నువ్వు ఏదో ఫిట్టింగ్ పెడుతున్నావు నన్ను. సార్ ఫిట్టింగ్ కాదు, నిజంగా నీ బాధ చూసి నీకోసమే డిజైన్ చేశాను. అదే సెంటర్ సీట్ ఇప్పుడు ఇచ్చినప్పుడు అర్థమైంది. డిషం 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 కదండి, ప్రాణాలు గుంజుకుంటున్నారు, ప్రాణాలు పీకేస్తున్నారు, తోడేస్తున్నారు. తోడేస్తున్నారు. అదే ప్రాణం పోయండి, అదే ప్రేమనంతా కురిపించండి. 100 లవ్ పాయింట్స్ గెలవచ్చు. అయితే సాంగ్ ద్వారా లేదా థీమ్ ద్వారా మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మొత్తానికి సుమిత్ ఇంప్రెస్ అవ్వాలి. ఇంప్రెస్ అయ్యాడో 100 లవ్ పాయింట్స్ ఇస్తాడు. చూపిస్తారా? ఇరువురు భామల కౌగిలిలో స్వామి. సో ఎవరు సాంగ్ ఎంచుకుంటారు, ఎవరు థీమ్ ఎంచుకుంటారు? నేను థీమ్. థీమ్ ఓకే, అయితే ముందుగా థీమ్ లోకి వెళ్దామా? నాలో ఉన్న ప్రేమ ఇంత అని తెలపడానికి భావానికి నాకు భాష సరిపోదు. అంకెల్లో కొలవలేను. ఇంకెలా చెప్పను? ఈ భూమి మీద ఉన్న పువ్వులన్నీ మాలగా చేయాలనుంది, కానీ నా వల్ల కాలేదు. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద కేక్ తెప్పించాలనుంది, అయినా నా వల్ల కాలేదు. నీ కోసం రాసిన ప్రేమలేఖలు, నా మది పాడిన అక్షరాల గీతాంజలి నీ పాదాలకు అంకితం. ఏ తాజ్ మహలే గొప్ప? నా దేవుడికి నేను కట్టిన ప్రేమ మహల్ ఇది. ఇదేంటో తెలుసా? అందరికీ కేవలం ఇసుక మాత్రమే, కానీ నీ పాదాల కింద పడిన అదృష్టం ఈ ఇసుక రేణువులకి మాత్రమే దక్కింది. ఈ నింగి ఆ నేల ఉన్నంత వరకు నీ మీద ప్రేమ అణు మాత్రం తరగదు. నువ్వు ఆపమంటే ఈ క్షణమే శ్వాస కూడా ఆపేస్తాను. నువ్వు ఆగమంటే నీకోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తాను. సుమిత్, క్యా బాత్ అయ్యా, ఇట్నా రొమాంటిక్ టచ్. నువ్వు నిజంగా అదృష్టవంతుడే సుమిత్. అంటే బ్యూటిఫుల్ గా ఎక్స్ప్రెస్ చేసింది. నిషిత నాకు వరల్డ్ టూర్ ఇచ్చింది. ప్రపంచంలో ఉన్న పూలన్నీ గుచ్చి నీ మెడలో వేయాలనుకుంటుందండి. ఇంత ప్రేమ, అయ్యో బాబు. కానీ నా వల్ల కాదు, అందుకే అంత గుచ్చ ఇచ్చారు. అంత గుచ్చారు, అంత గుచ్చ ఇచ్చిందంట. వచ్చినా రెడీ? రెడీ.
ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నాకైతే నచ్చింది. నాకు తెలిసి క్లీన్ బోల్డ్ అయిపోయి ఉంటాడు సుమిత్. ఇంటికి నువ్వు అయ్యావా లేదా? నేను డెఫినెట్ గా పడిపోయా. నాకైతే నచ్చింది. బట్ సుమిత్ ఇస్ క్రైయింగ్. అంటే నా పర్ఫార్మెన్స్, నా ప్రేమ. ఏంటి సుమిత్ ఇప్పటిదాకా అల్లరి చేసావు, ఒక్కసారిగా డల్ అయిపోయావు? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిషిత ఇంప్రెస్ మీ, బట్ దిస్ గర్ల్ రియలీ టచ్ మీ. ఇక్కడ రా, నువ్వు ఇక్కడ కమ్ హియర్. కన్నీళ్ళేంటి? అంటే అది ఆనందానికి వస్తాయి కదా, ఆ కన్నీళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావు సుమిత్? నిజంగా ఏడుస్తున్నావు? బావా వాట్ హ్యాపెన్? ఎందుకు ఏడుస్తున్నావు? అంటే ఒక మనిషిని ఇంతగా కోరుకుంటారా అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక్కరు అనుకుంటే ఇక్కడ ఇద్దరు. ఇది షో అనుకుంటే నిజ జీవితంలో కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఐఎమ్ రియలీ సారీ, ఎందుకంటే ఇది ఒక మంచి షో అండ్ సడన్లీ ఎమోషనల్ అయిపోయాను. ఎందుకంటే అర్చన రియలీ టచ్ మీ ఇన్ దట్ సాంగ్. ఐ మీన్ ఎంత చక్కగా ఒక ప్రేమని, ఒక భావని చూపించిందంటే, అఫ్కోర్స్ నిషిత ఆల్సో. అండ్ అంటే నిజ జీవితంలో కూడా ఎప్పుడు నిన్ను ఇంత బ్యూటిఫుల్ గా ఎవరు నీ మీద ప్రేమ కురిపించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం దిస్ హ్యాపెన్. సో సరదా ఆటలోనైనా ఇది జరిగినందుకు నువ్వు సంతోషిస్తున్నావు. అది సంతోషం కన్నా ఎక్కువ. అండ్ ఎలా చెప్పాలంటే లవ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ మెజర్డ్. ఎందుకు నీకు కన్నీళ్ళు రావడానికి కారణం ఏంటి? బికాజ్ ఇది రియల్ లైఫ్ అయితే ఎంత బాగుండు అనిపిస్తుందా? అంటే అది కూడా ఎలా చెప్తాను బాను, అంటే రియల్ లైఫ్ ఇలా ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అంటే మరి వీళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు. అది ప్రేమతో కొడుతున్నారు అనుకుందాం, ప్రేమతో తిడుతున్నారు. నిజం చెప్పాలంటే జీవితంలో కొట్టడానికైనా తిట్టడానికైనా హక్కున్న వాళ్ళే చేస్తారంట. అంటే మన వాళ్ళే, మన అమ్మ కొడుతుంది, మన నాన్న తిడతాడు, అదంతా మన మీద ప్రేమ ఉంటేనే జరుగుతుంది. సో అలాంటి తిట్లు తినాలన్నా మనకు అదృష్టం కావాలి. సో నిజ జీవితంలో నిజం చెప్పాలంటే చెప్పాల్సిన అవసరం లేదు. సుమిత్ గురించి అందరికీ తెలుసు. తను ఆల్ అలోన్, ఒంటరి. తన లైఫ్లో రియల్ లైఫ్ పార్ట్నర్, అంటే ప్రతిసారి ఒక సర్ప్రైజ్ తెచ్చే వాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి హీరోకి తన సొంత లైఫ్లో ఉన్నటువంటి రియల్ లైఫ్ పార్ట్నర్ వచ్చి అలర్ట్ చేయడం అలాంటివన్నీ చేస్తారు. బట్ ఇక్కడ ఈరోజు ఎవరు రాలేదు సుమిత్కి. అంటే అర్చనకి వాళ్ళ మనుషులు వచ్చారు, నిషితకి వాళ్ళ మనుషులు వచ్చారు. నాకు ప్రొడ్యూసర్ గారు అడిగారు, సుమిత్ నువ్వు ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు ఎవరన్నా తీసుకురా అని. నేను నువ్వే ఉన్నావు కదా అని. నేను ప్రొడ్యూసర్ కదా, నేను ఎలా ఉంటాను అంటే సరేలే అక్కడ మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు వీళ్ళే అనుకున్నాను. ఏదేమైనా సరదా ఆటలో చాలా ఎమోషనల్ అయిపోయావు. ఇలాంటి బ్యూటిఫుల్ లైఫ్ అంటే ఇద్దరు కాకపోయినా ఒక్కరైనా నీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు. అండ్ డోంట్ వరీ, నిన్ను ఇలాగా తన్నే వాళ్ళు, నీతో ఆడుకునే వాళ్ళు, నిన్ను కొట్టే వాళ్ళు డెఫినెట్ గా నీ లైఫ్ లోకి వస్తారు సుమిత్. ఇంకా కన్నీళ్ళకి ప్లేస్ ఇవ్వకు, దాన్ని తీసి అవతల పడే. ఇప్పుడు ఆటలోకి వద్దాం. ఓకే, ఒక్కసారి సుమిత్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా సందడిగా ఒకే భార్య 10 మంది పిల్లల్లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఈ రౌండ్ లో ఇద్దరిలో ఎవరు బాగా నేను ఇంప్రెస్ చేశారో చెప్పలేదు. ఇక అసలు ఆట మొదలవుతుంది. ఇప్పటిదాకా నువ్వు ఏడ్చావు, నిన్నేమో వదిలిపెట్టరు. ఓకేనా? ఎవరికి ఇస్తావు 100 పాయింట్స్? Come on, tell Sumit. Whatever you say, I'll accept that. అది స్పోర్టివ్ అంటే అది. అందుకే కదా అర్చన గెలిచింది. ఏదేమైనా నిన్ను గెలిపించాడు 100 లవ్ పాయింట్స్ తో. మరి మీ స్కోర్ చూద్దాం. నువ్వు 200 పాయింట్స్ తో ఉన్నావు అండ్ నువ్వు 150 లవ్ పాయింట్స్ తో ఉన్నావు. నాలుగో రౌండ్కి వెళ్దాం. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట, ఎట్టా చెప్పయ్యా. అంటే బాగా ఇష్టమైన వాళ్ళకి మనకు బాగా నచ్చింది ఇచ్చేస్తాం, రైట్? 100 లవ్ పాయింట్స్ ఒక దాంట్లో ఉంటాయి, 50 లవ్ పాయింట్స్ ఒక దాంట్లో ఉంటాయి. నీకు ఎవరంటే బాగా ఇష్టమో వాళ్ళకి 100 లవ్ పాయింట్స్ ఇచ్చేసాయి. ఎవరంటే కొంచెం సో ఇష్టమో, ఇక నాటకం చేస్తున్నావో, ఉత్తుగా ఇష్టమో వాళ్ళకి 50 లవ్ పాయింట్స్ ఇచ్చేసాయి. హే కృష్ణ ముకుంద మురారి. సుమిత్ చూస్తా ఏముందో చూపిస్తే. టడా. అరే వా, అదేం పర్ఫ్యూమ్ బాటిల్ లేకుంటే దాంట్లో చాక్లెట్స్? చాక్లెట్స్ ఉన్నాయి. వావ్, నాకా? థాంక్యూ. నీకు కాదు, నువ్వే ఇవ్వాలి ఇప్పుడు. సో ఈ చాక్లెట్స్ ఏంటి? ఇవి మళ్ళీ స్విస్ చాక్లెట్స్. చాలా టేస్టీగా ఉంటాయి, యమ్మీగా ఉంటాయి.
మనకి చాలా ప్రేమించే వాళ్ళకి ఒక్కసారైనా తినిపించాలనుకుంటాం అలాంటి చాక్లెట్స్ ఇవి. అండ్ ఇక దీని గురించి చెప్పక్కర్లేదండి, ఇది వడ్డానం. ప్రతి అమ్మాయి ఖచ్చితంగా ఒక్కసారైనా తనకు వడ్డానం కొనుక్కోవాలని ఆశపడుతుంది కదా. ప్రతి అమ్మాయి నాకు ఇష్టం లేదు అది అని చెప్పారంటే ఏదో పరిస్థితుల వల్ల అలా చెప్తారు, కానీ ప్రతి అమ్మాయికి ఒక్కటేంటి 100 వడ్డానాలు ఉన్న ప్రాబ్లం ఉండదు. సో ఇది వడ్డానం, ఇది చాక్లెట్. వడ్డానానికి 100 లవ్ పాయింట్స్, దీనికి 50 లవ్ పాయింట్స్. స్విస్ చాక్లెట్స్ 50 పాయింట్స్ మాత్రమే. ఎవరైతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలనుకుంటావో వాళ్ళకి ఇచ్చేసి, ఎవరైతే పర్మనెంట్ గా నీతో ఉండాలనుకుంటావో వాళ్ళకి ఇది ఇచ్చేసి. అర్థమైందా? ఇంటికి తీసుకెళ్తే అక్కడ ఇంకొకరు ఉన్నారా? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో నీకు పర్మనెంట్ గా ఎవరు కావాలి, ఎవరిని పంపించేయాలనుకుంటున్నావు డిసైడ్ అవ్వు. ఓకే, అర్థమైందా? ఇది 50, ఇది 100. ఎవరు నీకు కరెక్ట్ పేరు ఇవన్నీ ఆలోచించి ఎవరు పర్మనెంట్ అండ్ ఎవరు టెంపరీ డిసైడ్ అవ్వు. మనసు మాది చుట్టే లేదురో లేటెస్ట్ స్టైల్ మాదిరో లైఫ్ స్టైల్ వేరురో సింపుల్ గా సెంటర్ అడగరో. ఒక్కసారి కళ్ళు విప్పి చూడండి. చూసావరా వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు, వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారా? దీన్ని బట్టి ఏమర్థమైంది నిషిత? తర్వాత నువ్వు అంటే పెద్ద ప్రేమ లేదు. అలా నేను ముందే చెప్పాను అది మంట పెట్టేది అని. ఎందుకు నిషితకి చాక్లెట్ ఇచ్చావు చెప్పు, ఎందుకు వడ్డానం ఇవ్వలేదు చెప్పు. ఆ స్మైల్ చూడు, చాక్లెట్ స్మైల్, అందుకే చాక్లెట్ ఇచ్చా. అంటే ఇలా వచ్చి అలా వెళ్ళే స్మైల్ అది? లేదు, చాక్లెట్స్ అంటే ప్రతిరోజు చాక్లెట్ తినాలి. బట్ ఇది పర్మనెంట్ కదా. పర్మనెంట్ ఒక్కసారి కట్టుకుంటే మరి వాళ్ళ జీవితాంతం కట్టుకోదు కదా, ఒక్కసారి కట్టుకొని క్లిప్పేస్తుంది అన్నట్టు. అవునా? డైలీ చాక్లెట్స్ వాళ్ళ మనవరాలకి ఇస్తుంది, ముని మనవరాలకి ఇస్తుంది. ఓ అది అప్పుడు ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడు ఎవరో కట్టుకున్నారట, అది కాదు కదా. ఇప్పుడు కట్టుకుంటాను. ఏదేమైనా నీకు అర్చన అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అంతే కదా? అంటే ఇచ్చాను, అంతే కదా. ఎక్కువ ఇచ్చాను అనుకో. ఇంత ట్విస్ట్ చేసి ఇంత నలిపి నువ్వు లాయరో జడ్జో అవ్వాల్సిందే కదా బాను. ఇక్కడ నువ్వు వేసుకో. అదే మీరండి. నిషిత ఎనీ రియాక్షన్? నీకు చాక్లెట్ ఇచ్చాడు నిషిత, 50 లవ్ పాయింట్స్ ఓన్లీ. అండ్ దీని గురించి చాలా చెప్పాను నేను, ఇలా తింటే అలా కరిగిపోతుంది అని. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నీకే చాక్లెట్ ఇచ్చాడు, నువ్వేమైనా చెప్పాలనుకున్నావా? బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకసారి స్కోర్ చెప్తాను. 250 and 250. ఇప్పటిదాకా ఏదో అలిగింది, తను సంతోష పెట్టావు, మార్కులు ఈక్వల్ చేయడానికి ఏదో డ్రామా చేస్తావు, కానీ ఇప్పుడు నాకు నిజంగా కోరిక ఉంది. ఇద్దరు కలిసి నీతో ఆడుతూ చూడాలన్నది, డాన్స్ చేస్తా. ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారా? వీళ్ళిద్దరితో సుమిత్ డాన్స్ చేస్తాడు. ఎవరితో కెమిస్ట్రీ ఎక్కువ వర్కౌట్ అవుతుందో చూద్దాం. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయన. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా, ఆగలేక వస్తున్నా. జోడు గుమ్మలొచ్చి గుద్దుకుంటే, ముక్కులోకి దింపుతుంటే, ముక్కులాటలాడమంటే చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయన. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. రమ్య స్టైలు నిద్ర పట్టనివ్వదు, రంభ స్మైలు చూస్తే ఆకలయ్యదు. ఇద్దరే హుషారుగున్న కంచు గంటలే. నాకు పాడు పిల్లడు మెచ్చినాడే, నన్ను ముద్దుకుంటాడు. చిక్కితే నైట్ అంతా స్వీటు స్వీటు నెప్పులే.
కాంప్రమైజ్. ఎవరికి మంట ఎవరికి పంటలో చివరిది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి. నువ్వు ఎవరి పేరైతే నీ నోట్లోంచి వస్తుందో వారు విజేతగా నిలుస్తారు. అమ్మా సో క్వశ్చన్ ఏంటంటే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఇన్విటేషన్ వచ్చింది అనుకో, సో ఎవరిని తీసుకువెళ్తావు ఈ ఇద్దరిలో ఆ ఇన్విటేషన్ పట్టుకొని? సో నిషితని తీసుకెళ్తావా, అర్చనని తీసుకెళ్తావా? అది కష్టం పాను. ఒకరి మనసు హృదయం బ్రేక్ ఈ చేయకూడదు. సుత్తంతా నాకు వద్దు బాబు. ఆ. ఇద్దరిలో ఎవరిని చేసావు నాకు? ఇద్దరిలో ఎవరు నీకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ టైప్ చెప్పు. అసలు ఈ షోని కనిపెట్టింది ఎవరు? ఎందుకు? ఎంత ఫిట్టింగ్ ఉంది అసలు ఈ షోలో. షోలో ఫిట్టింగ్ ఆ. ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసావు చక్కగా, డాన్సులు, చిన్న పాపకి పెద్ద పాప. అది డాన్స్, అది performance. ఓ రాయుడు. ఓ లడ్డూలు ఫుల్ తిన్నాడు, అభికా లడ్డు. ఓకే బాను, నేను డిసిషన్ తీసుకున్నాను. ఆ. ఇంటి కూరనే కదా, అర్చన గెలుస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. రియల్గా నాకు ఇప్పటి నుంచి కాదు సుమిత్ ఫ్రెండ్, దాదాపు ఒక 7 years నుంచి నాకు మంచి ఫ్రెండ్. ఏదేమైనా 50 లవ్ పాయింట్స్ ఇచ్చావు. సో తను గెలిచింది 300 పాయింట్స్ తో. 250 పాయింట్స్ నిషిత గౌడ ఉంది. సో ఆల్ ది బెస్ట్ యూ. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, లెట్స్ ఫెలిసిటేట్ దెమ్, లెట్స్ హావ్ పార్టీ. అది మా సుమిత్ డాన్స్ లాగా మీ లైఫ్ కూడా ఇలా హ్యాపీగా ఉండాలని, జోర్కా ఝట్కా ఫూలోं से लगे అలా ఉండాలని, ఫూల్ బనే బర్సాత్ లా మీ లైఫ్ ఉండాలని కోరుకుంటూ, బాయ్.